అండ్ మీరు బాగా ఇమిటేట్ చేస్తారు అని ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పుడే నిర్ధారణ అయిందా? తెలిసింది ఇప్పుడే, తెలుగులో నాకు ఆ పదం రావట్లేదు. సో మీరు ఒకటి ఇమిటేట్ చేయాలి, అది సినిమాలో ఉన్నదే. అది ఎప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ ఏది అంటే బాలమణి గారు వెళ్ళి ఆయన భర్త గారు లోపల ట్రయల్ రూమ్లో ఉంటారు. సో ఆ టైంలో ఆవిడ డోర్ కొడతారు, అప్పుడు ఆయన గొంతు మార్చి పాట పాడతారు. అవును, అది హిల్లేరియస్గా ఉంది. థియేటర్లో ఆయన పడి పడి నవ్వానట ఆ ప్లేస్లో. రవితేజ గారు అసలు మామూలుగా చేయలేదు అది. అవును. సో ఒక్కసారి మీరు అది పాడాలి అని నేను కోరుకుంటున్నాను. మామూలుగా గొంతు అలాగే ఉందిలేండి. అది అంటే రకరకాలుగా అనుకున్నాం. అదే కొంచెం వాయిస్ ఏదైనా కొంచెం మిక్సీలో వేసినట్టు కొంచెం అట్లయినా వెళ్దామంటూ. వాయిస్ మిక్సీలో ఎలా? అంటే వాయిస్ డైలాగ్ కూడా అంటాడు కదా, ఇలాంటి ఫోబియా వచ్చినప్పుడు నా వాయిస్ ఇంతే మనస మిక్సీలో వేసినట్టు గర్ర గర్ర అయిపోతుంది. సో అట్లా ఇది ఒక్కసారి ఆ గర్ర గర్ర వాయిస్తో ఆ పాట పాడరా? ఎందుకులేండి, బాగా వెళ్తుందిగా. బాగా వెళ్తుంది కాబట్టి మాకు కావాల్సింది అదే. కలలోనైనా కలగనలేదేను వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదేను వస్తావని. నవ్వు ఆపుకుంటున్నావు కదా సుమ్యు, ఆ దేవుడు. క్రేజీ బట్ అది. సో అది ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో ఉండిందా లేకపోతే అప్పటికప్పుడు డెవలప్? లేదు, నేను ఫస్ట్ ఆయన అడిగారు, నేను డబ్బింగ్ కరెక్ట్గా చెప్పకపోతే నువ్వు చెప్పేసి ఆ పోర్షన్ అంతా అన్నారు. కానీ సూపర్గా బాగా సెట్ అయిపోయింది అండి నాకు. అది అదే వదిన కొడుకు వరస్టులా కొడుకు అంటాడు కదా. సో అదంతా నాకు నువ్వు చెప్పే ఒకవేళ నాది కానీ కరెక్ట్గా రాబోతాను. లేదు సార్ ఇది సూపర్గా వచ్చిందంటే ఇంకా సో ముందు నుంచే ఉంది అది. అది థియేటర్లో నేను బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే సడన్గా అది మాత్రం కట్ చేస్తారు కదా ప్రోమోలో. కళ్ళలో నేను పాడింది వరస్ట్గా ఇప్పుడు అదే ప్రోమో, అదే మాకు ప్రోమోకి దొరికింది. అలవాటు అయిపోయింది నాకు కూడా. మీరే అనిపించింది. లేదు లేదు, మాకు ప్రోమోకి వస్తుంది. ఏమిటి వెళ్ళాలి ప్లాన్, ఇదంతా పక్కా ప్రణాళిక ద్వారా జరుగుతుంది. మీరు పాపం ఒక సారీ ట్రై చేస్తారు ఒకసారి అలా? సారీ, ఏది కృష్ణమ్మకి మీ మిక్సీలో వేసిన వాయిస్ తో ట్రై చేయండి. ఒకళ్ళు ఒక సినిమాకి ఒకళ్ళు దొరికారుగా, నేను దొరికేసాను. మా సినిమాకి మా డైరెక్టర్ దొరికాడు. మా షిప్ నడిపించే మా సార్ ఆఫ్ ద షిప్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కిషోర్ తిరుమల గారు. మొత్తం. కానీ పాపం ఒక కొరియోగ్రాఫర్స్ కి, ఒక ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి మిమిక్రీ చేయడానికి, ఒక యాక్టర్స్ కి అందరికి ఇబ్బంది మీ వల్ల. అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు అందరి పొట్ట అందరి స్పేస్ తీసేసుకుంటున్నారు మీరు. అదే లేదు, అవసరాన్ని బట్టి. అవసరానికి అనుగుణంగా మీలోని నేను చేయలేదు అనుకుంటా. 9 వయసులో 8 వయసులో చెప్పారు. చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కదా, అంటే 9 డిఫరెంట్ వాయిస్లని నేను ఒక్కనే చెప్పుంటా. చిన్న చిన్న డైలాగ్లు ఉంటాయి, లాస్ట్ మినిట్ అడ్జస్ట్ చేయాలి, టక్కని ఇది ఉంటే బాగుంటుందని. సో అప్పుడు మనమే చెప్పేస్తాం. ఆ లాస్ట్ మినిట్లో మళ్ళీ మనం తీసుకొని వచ్చి పెట్టి. ఓకే. సో అంటే ఫస్ట్ నుంచి మీరు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉందో ఆ జాబ్ మీరు తీసుకునే ఉన్నారు. దాని తర్వాత మాకు కొరియోగ్రాఫర్ది తెలిసింది, దాని తర్వాత లిరిసిస్ట్ తెలిసింది. లిరిసిస్ట్ అవుదామని వచ్చింది నేను ఇండస్ట్రీకి. ఏ ఇయర్లో సరే? 2002. పాటలు ఎవరు తీసుకోవాలి, విన్నారు కానీ పంపించేశారు. అయ్యయ్యో. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను సీరియల్కి. కాకపోతే అప్పుడు నాకు ఆ పాటల మీద ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే పాటలు మంచి మంచి కాన్సెప్ట్స్ అవన్నీ ఉంటాయి. యా. సో సీరియల్ సాంగ్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? కార్తీక దీపం, కృష్ణమ్మకి, గోదారికి ముందు నుంచి నాకు అంటే హీరో గారు రవితేజ గారిది విక్రమార్కుల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, మొత్తం ఆడాళ్ళందరితో ఒక ఫైట్ లాగా గొడవలాగా మొత్తం గిల్లేసి వాళ్ళు కొడతా ఉంటారు. సో అది అంత ఈజీగా ఒక యాక్టర్కి ఆయనకే అంత దాన్ని ఆయన కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎక్స్ట్రాడినరీ వర్కౌట్. నా ఫేవరెట్ సీన్ అది ఆయన సినిమాల్లో. సో ఆయన ఆ ఫైట్ లాగా చేశారు కదా, ఇంతమంది లేడీస్తో ఒక్కసారిగా ఒక 100 మంది లేడీస్తో చీరలు కట్టుకొని పబ్బులో సీరియల్ సాంగ్స్కి రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. పబ్బులో కార్తీక దీపం సాంగ్ పబ్లో. సో కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ముందు నుంచి ఆయన హీరో గారు స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆయన కోసం అనుకున్న ఐటమ్ అది. ఇప్పుడు పబ్లో డీజేలు అందరూ సీరియల్ సాంగ్స్ కోసం ఎత్తుకుతున్నట్టున్నారు, సీడీల కోసం ప్లే చేయడానికి. మీరు అది ఆ ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు, ఇప్పుడు అది కూడా జరుగుతుందన్నమాట. అండ్ నేను మీకు ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను, దాని మీద మీ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేనే మీతో వాళ్ళని అడగరా? ఇది అందరి రియాక్షన్ బేసిక్గా, నాట్ ఓన్లీ యూ. నేను మరీ అలా డైరెక్టర్ సైడే కాకుండా నాకు చాలా నచ్చింది ఇది. మీ సినిమా ఎలా అయితే నచ్చిందో నాకు ఇది కూడా అలానే నచ్చింది బేసిక్గా. సో దీని మీద ఫస్ట్ డింపుల్ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుందాం, దాని తర్వాత కిషోర్ గారు. ఒకదానికి అందరూ ఆ ఫేస్ చూడండి అక్కడ బాడీ మీద.
Feel చేశాను. డాన్స్ అంటే బాడీలో స్వింగ్ ఉండాలి. ఆ అదేవో డాన్స్ ఆర్సీవాద్ చేసే గారా? మనిషిలో వాయిస్. స్టైల్ ఉండాలి. స్టెప్పులు కాదు, డాన్సర్ స్వాగ్ మాట్లాడాలి. ప్రొఫెషనల్ డాన్సర్ నాకే చాలా బాగా కట్ చేశారు. ఈవెంట్ డాన్సర్స్ వార్మ్ అప్ చేస్తారు. అసలు దాని మీద మీ రియాక్షన్ ఏంటంటే మీ సినిమా చూసి ఆనందించడమే కాకుండా సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చిన తర్వాత మీ మీమ్స్ చూసి కూడా ఆనందిస్తున్నారు అన్నమాట జనాలు. నేను కూడా షాక్ అప్పుడు అక్కడ చూడంగానే విపరీతంగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అంటే ఇష్టంతో ఎడిట్ చేశారు ఎవరో కానీ రైట్. నా మీద. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఫర్ డింపుల్, ఇది గెస్ట్ చేయగలుగుతారు మీరు ఆల్రెడీ. I wouldn't. డింపుల్ మీరేమన్నా గెస్ట్ చేస్తారు? I have a small dialogue for Ravi sir. ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు. became so viral. ఒక్క రోజు చాలు. ఒక్క నిమిషం విందాం. ఆ ఒక్క రోజు అతను సాధించే విజయాలే ఆ మనిషి 100 రోజులు గుర్తుంటాయి. మార్కు డైలాగ్ అబద్ధం చెప్తా. అలా చెమ్మగిల్లి నెక్స్ట్ డే మీరు మనసులో ఏమనుకున్నారు చెప్పండి. అది 100 రోజులు అంటే బేసిక్గా మనకి 100 days ఫంక్షన్ ఒకప్పుడు ఉండేవి కదా, అలా మాస్ డైలాగ్ కదా, కొంచెం కాన్షియస్ అయినారు అంతే. అవును కాన్షియస్ అయ్యాను. ఎందుకంటే నేను చెప్పాను ఉంది కరెక్ట్ గా యా అవుతుంది అప్పుడప్పుడు అలాగే అవుతుందండి. ఫస్ట్ నేను నెక్స్ట్ డే చెప్పాను సార్, నేను చెప్పలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్ జరిగినప్పుడు చెప్పా, అది తడబడ్డాను నేనేనా చెప్పాను. బట్ రీచ్ అయిపోయింది ఏం చెప్పాలి. రీచ్ వాజ్ యునానిమస్, అంటే ఫ్యాన్స్ అన్ని దాన్ని ఒక వచ్చి వెనకాల ఆర్ఆర్ఆర్ వేసి, సో ఐ వాజ్ లైక్ ఓకే రైట్. దట్ వాజ్ మై అంటే జెన్యున్ అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్. లైక్ యాజ్ అ ఫ్యాన్ I have also been seeing all his work, the kind of person he is. So as a fan that came చాలా genuine గా వచ్చింది. బట్ డైలాగ్ ఇలా స్టేజ్ మీద చెప్పడం was for the first time. నేనే ఉన్నాను పక్కన, ఇవిడ 100 రోజులు అన్నారా, 100 బికాస్ నాకు నెక్స్ట్ ఎవరిని పిలవాలి అనే దాంట్లో ఉంటుంది అనమాట నా గోల్. అంతే చూసి ఓకే కూల్ ఏదో అన్నారు. ఇప్పుడు చెప్పాలనుకునేది అయితే ప్రపంచానికి రీచ్ క్లియర్గా వెళ్ళిపోయింది. ఎస్ సార్, ఇంతకంటే క్లియర్గా వెళ్ళలేదు ఎందుకంటే చాలా వైరల్ అయ్యి వెళ్ళింది, అది రీచ్ అయిపోయింది. నో వరీస్, చెప్పాలనుకునేది చెప్పేశారు. అండ్ డింపుల్ యూ ఆల్వేస్ మెన్షన్ దట్ నేను రవి సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి, సో ఎప్పుడు ఏ సినిమా చూసి మీరు ఆయన ఫ్యాన్ అయ్యారు? నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వెల్ వాజ్ అంటే ఆయన కిక్ సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ హిజ్ సిస్టర్ ఇలియానా సిస్టర్ రోల్ లాంగ్ బ్యాక్. అప్పుడు అది అవ్వలేదు. అండ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ సమ్హౌ జస్ట్ నా ఫోటో చూసి మాత్రమే అడిగారు. బట్ దెన్ మా ఇంట్లో లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అది ఎట్లా చేస్తావు అది. బట్ దెన్ ఐ మెన్షన్ హిమ్, యునో ద సర్కిల్. నేను అప్పుడు చాలా గట్టిగా లేదు, సమ్ డే ఐ విల్ వర్క్ విత్ హిమ్ అని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ దట్ ఐవ్ డన్. ఐ డోంట్ నో. డౌన్ ద లైన్ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ కిలాడి. ఆయనతో కిలాడి పని చేసేటప్పుడు ఐఎమ్ జనరలీ అ పర్సన్, నేను వెన్ ఐమ్ వర్కింగ్ విత్ సంబడి ఆర్ వెన్ ఐ సీ దెమ్, దట్స్ హౌ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. Be it working with Kishore Garu, Sonia or anybody. Like I pick a lot of things from them and I get inspired such people. So ala na Kiladilo when I was working with him for a while and I saw how he is. Pakkana valto ela untaru, some, you know, it's very rare quality to have in heroes in general. So I think and working for the second time here, so yeah, I started admiring him in general. Yeah. సో ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ కిషోర్ గారి నుంచి అలా పిక్ చేసింది ఏంటి అడుగుదా? మీతో కూడా కలిసి వర్క్ చేశారు నాకు అర్థం కాలేదు. కిషోర్ అంటే తను ఎవరికైనా వర్క్ చేస్తే మీ దగ్గర నుంచి తను ఏం పిక్ చేశారు అని అడుగుతున్నాను నేను. జనరల్ క్యారెక్టరిస్టిక్. మీరు ఎందుకు అంత భయపడ్డారు అసలు? నేను IAS క్వశ్చన్స్ అడిగాను. ఇంగ్లీష్ మీ తక్కువ ఎంత షార్ప్గా అట్లా అడిగితే ఏమడిగారు? ఆవిడ అదే యాక్టింగ్ సెటిల్గా ఇట్లా కావాలనింది. అది నేను మిమ్మల్ని అడిగారు క్వశ్చన్ డింపుల్కే. డింపుల్కే మరి నా మధ్యలో నన్ను ఎందుకండి? మీ పేరు వచ్చింది కానీ మీకు కాదు క్వశ్చన్ ఇది. సో మీరు కిషోర్ తిరుమల గారి నుంచి ఏం పిక్ చేశారు? మీదది హిమ్ బీయింగ్ డౌన్ టు ఎర్త్, లైక్ యూనో, అది చాలా రేర్ క్వాలిటీ యూజువలీ. అంటే వెన్ సంబడీ ఈజ్ స్టిల్ అందరూ వెన్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ ఆల్సో పికింగ్ అప్ వెరీ స్పోర్టివ్లీ అండ్ జస్ట్ బీయింగ్ that talent and proving it every time, I think that is something that I've observed from him. And I really admire like anything because Nenu Shailaja one of my favorite films anamata.
చాలా అమేజింగ్గా ఉంటుంది దాని మీ డైరెక్షన్ కానీ లేకపోతే మీరు చూపించే ఆ సీన్స్ ఆ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళు చేసిన విధానం కూడా అమేజింగ్గా ఉంటుంది ఆ సినిమా వన్ ఆఫ్ బెస్ట్ ఫీలింగ్స్ అని చెప్పాలి అది నాకు చాలా ఉన్న ఇష్టం దాంట్లో సినిమా. యా అందులో హీరోయిన్ కీర్తికి చూసినప్పుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు. బట్ కొంచెం అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కదా కీర్తికి. సో కమర్షియల్గా అప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్కి కట్ చెప్పన్నారు. అంటే హీరోకి బాగుంటుంది వాళ్ళిద్దరి పేరు అంటే నేను కావాలని కథ సరిగ్గా చెప్పలే. అప్పుడు టాప్లో ఉన్న హీరోయిన్కి నాకు నచ్చలేదండి కథ అంటే అవునండి థ్యాంక్స్ అండి నేను వచ్చా. ఎందుకంటే నాకు కొత్త కీర్తినే క్యాస్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ మనం ఒక ఇంట్రోవర్ట్ అనేది రాసుకున్నప్పుడు ఆల్రెడీ వేరే ఇమేజ్తో ఉన్న వాళ్ళని మనం అంత ఈజీగా బ్రేక్ చేయడం కష్టం. కొత్త అమ్మాయి అయితే నిజంగానే ఈ అమ్మాయి శైలు అనే ఫీలింగ్లో ఉంటారు అని అనిపించి అలాంటివి కూడా చేశాను ఆ సినిమా కోసం. సినిమా కోసం ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు నా కోసం ఆడితేనే డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా. అండ్ యా అది ఉంటుంది కదా డెఫినెట్గా డైరెక్టర్కి ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని. అండ్ ఇంకొక క్వశ్చన్, రవి సార్ బ్రిలియంట్ యాక్టర్, అది అందరికీ తెలుసు, అది నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం ఆయన సక్సెస్ని. అండ్ కాకపోతే ఒక హీరోకి ఒక 2-3 ఫెయిల్యూర్స్ దానికంటే ముందు వచ్చిన తర్వాత మన సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందండి? వాజ్ ఇట్ లైక్ అది కూడా ఉంటుందా? దాన్ని కూడా అంటే ఏ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మనకి ఎవరికి అందరికీ ఉంటుంది. మనం గ్యారంటీ జడ్జ్ చేయలేము ఏది ఏం ఇప్పుడు ఏం జరుగుతుందని. సో అందులో నుంచి మనం ఒకవేళ ఇప్పుడు నేను నా ప్రీవియస్ ఫిల్మ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో నాకు కూడా దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా మనం ఎట్లా కేర్ తీసుకోవాలని తప్పిస్తే మనం కొన్ని అయితే ఏం చేయలేం కదా. ఇట్ హ్యాపెన్స్. అందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సక్సెస్ నుంచి వల్లే మనం ఏది ఎక్కువ బ్రెయిన్లోకి తీసేసుకొని ఏది ఎక్కువ తీసుకోకూడదు బ్రెయిన్లోకి అనేది. అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి ఇట్లాంటివి ఏం కాకుండా కథకి ఏం కావాలి అంటే ఆడియన్స్ మారుతుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను శైలజ బాగుందన్నారు. సో అట్లా నా ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఈసారి ఎందుకండి ఇలా అయింది అని అన్నప్పుడు నా ప్రీవియస్ ఫిలిం కూడా సో అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం. రైట్. సో కరెక్టే కదా మనం ఒకటి అనుకున్నాం, ఓహో అక్కడ ఇలా అయింది, ఈసారి కొంచెం కేర్ తీసుకోవాలి అట్లా. సో అది ఉంటుంది, ఆ జాగ్రత్త తీసుకోవడం ఎప్పటికీ ఉంటుంది, ప్రతి సినిమాకి యాడ్ అవుతూ ఉంటుంది. యా